హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీజే మూవీ అప్డేట్స్. జూలై లాస్ట్ వీక్ లో థియేటర్ ప్లస్ ఓటీటీలో ఏవే మూవీస్ రిలీజ్ అవుతున్నాయో షార్ట్ గా చూసేద్దాం. థియేటర్ రిలీజెస్ లో ఈ వారం ముందుగా వస్తున్న సినిమా శ్రీనివాస మంగాపురం. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ ఘట్టంనేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి చెందిన ఘట్టంనేని ఫ్యామిలీ వారసుడు. ఇంకా కథ విషయానికి వస్తే వాసుబాబు మంగాని ఇద్దరు ప్రేమికుల జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతుంటారు. కానీ ఒక్క సంఘటన ఆ ప్రేమను ఎలా పరీక్షించిందో అనేదే స్టోరీ. ఆ ప్రేమ కోసం హీరో ఎంత దూరం వెళ్ళాడు అనేదే స్టోరీ. ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా. డైరెక్టర్ అజయ్ భూపతి ఈసారి ప్రేమతో పాటు యాక్షన్ ఎమోషన్స్ కూడా పెద్దపీట వేస్తున్నాడు. మరి ఎలా ఉంటుందో చూసేయాలి. సెకండ్ మూవీ స్పైడర్ మ్యాన్ ది బ్రాండ్ న్యూ డే. ఇది జూలై 31 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తక్కువ అంచనా లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో 70 crore బిజినెస్ ఆల్రెడీ జరిగిపోయింది. టామ్ హోలాండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ సూట్ లో కనిపించబోతున్నాడు. కానీ ఈసారి స్టోరీ కొంచెం పూర్తిగా వేరేలా ఉండబోతుందని టాక్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఇప్పుడు అతను ఒంటరిగా స్పైడర్ మ్యాన్ గా జీవిస్తుంటాడు. అదే సమయంలో కొత్త డేంజరస్ విలన్ ఎంట్రీ ఇవ్వడంతో తన జీవితం మరోసారి తలకిందలవుతుంది. మార్వెల్ స్టోరీ సిస్టమ్ అయితే ఒక లుక్ వేసేయండి. లిస్ట్ లో నెక్స్ట్ తెలుగు మూవీ 418. ఇది జూలై 31 రిలీజ్ అవుతుంది. ఇది హర్రర్ అభిమానుల కోసం వస్తుంది. మెడికల్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా సైన్స్ కి మరియు సూపర్ స్టిషన్ కి మధ్య జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ తిరగబోతుంది. లిస్ట్ లో ఫోర్త్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ఇది జూలై 31 థియేటర్ లో రిలీజ్ అవబోతుంది. సుమంత్ మరియు జగపతి బాబు కలిసి నటించిన న్యూటన్ థర్డ్ లా ఈ వారం ఆసక్తికరమైన థ్రిల్లర్ గా వస్తుంది. న్యూటన్ చెప్పిన ఎవ్రీ యాక్షన్ యాజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రిజెక్షన్ అనే కాన్సెప్ట్ నే కథకు బేస్ గా తీసుకున్నారు. ఒక క్రైమ్, దాని వల్ల ప్రభావమైన ఫ్యామిలీ, ప్రతి నిర్ణయానికి వచ్చే కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ కలిసి ఆడియన్స్ ని చివరి వరకు గెస్సింగ్ లో ఉంచే థ్రిల్లర్ గా కనిపిస్తుంది. థియేటర్ మూవీస్ లో లాస్ట్ మూవీ కర్మక్య. ఇది జూలై 31 రిలీజ్ అవుతుంది. సముద్రకని, అభిరామి, సమీరా సాయి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఒక రియాలిటీకి ఇల్యూజన్ కి మధ్యలో చిక్కుకునే మిస్టరీ థ్రిల్లర్ లా కనిపిస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇవ్వండి థియేటర్ రిలీజెస్. ఇంకా థియేటర్స్ వద్దు, ఓటీటీలో చూద్దాం అనుకునే వాళ్ళు కూడా లిస్ట్ రెడీ, చూసేద్దాం. ఫస్ట్ మూవీ ఇన్ ఓటీటీ రిలీజెస్ దివానా. ఇది ఆహాలో రిలీజ్ అవుతుంది జూలై 31. థియేటర్ లో మంచి రెస్పాన్స్ అందుకున్న సాయి రోనక్ నటించిన దివానా ఇప్పుడు ఆహాలోకి వచ్చింది. కేర్ ఫ్రీ యువకుడు ప్రేమలో పడిన తర్వాత తన లవర్ పెట్టిన ఎమోషనల్ కండిషన్స్ వల్ల అతని జీవితం ఎలా మారింది అనేది స్టోరీ. రొమాన్స్ తో పాటు ఫన్ మూమెంట్స్ కూడా బానే ఉన్నాయి. ఒక లుక్ వేసేయండి. నెక్స్ట్ మూవీ సూపర్ గర్ల్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది రెంట్ మోడల్ లో. డీసీ యూనివర్స్ అభిమానులు ఎదురు చూస్తున్న సూపర్ గర్ల్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మిల్కీ ఆల్కాక్ సూపర్ గర్ల్ గా నటించిన సినిమాలో సూపర్ మ్యాన్ కజిన్ కారా తన పవర్స్ ని ప్రపంచం కోసం ఉపయోగించాలని నిర్ణయించుకుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి మేజర్ అట్రాక్షన్. లిస్ట్ లో థర్డ్ మూవీ శ్రీకాంత్ నటించిన కోర్ట్ థ్రిల్లర్. ఇష్టపడే వాళ్ళకి అబ్జెక్షన్ మై లార్డ్. ఒక మిస్సింగ్ గర్ల్ కేసు, కోర్టు ఎదుట తండ్రి ఆత్మహత్య, ఆ తర్వాత నిజాన్ని బయటకు తీసుకురావడానికి ఒక అండర్ డాగ్ లాయర్ చేసే పోరాటమే గ్రిప్పింగ్ లీగల్ థ్రిల్లర్. చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసేలా స్టోరీ ఉండబోతుంది. ఓటీటీ లిస్ట్ లో ఫోర్త్ మూవీ చిన్న చిన్న ఆశై. ఇది జియో హాట్ స్టార్ లో జూలై 31 రిలీజ్ అవబోతుంది. ఎమోషనల్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇది గుడ్ చాయిస్. వారణాసిలో చిక్కుకుపోయిన లీలా అనే మహిళకు మాధవన్ అనే వృద్ధుడితో ఏర్పడే అందమైన ఫ్రెండ్షిప్ ఆమె జీవితాన్ని మార్చింది అనేదే ఈ ఫీల్ గుడ్ డ్రామా. స్లో అండ్ హార్ట్ టచింగ్ స్టోరీస్ ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ వాచ్. నెక్స్ట్ మూవీ రావ్ బహదూర్. ఇది నెట్ఫ్లిక్స్ లో జూలై 31 రిలీజ్ అవ్వచ్చు. మాక్సిమం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, మాక్సిమం వచ్చేయచ్చు. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైకలాజికల్ పీరియడ్ డ్రామా ఒక రాజు కుటుంబం దాచిపెట్టిన యాన్సెస్ట్రల్ సీక్రెట్స్, ఫ్యామిలీ మిస్టరీస్, ఇన్నర్ డెమన్స్ చుట్టూ తిరుగుతుంది. థియేటర్ లో మంచి అప్రిసియేషన్ అందుకునే సినిమా ఇప్పుడు ఓటీటీలో మరింత ఆడియన్స్ ని చేరబోతుంది. ఇదండి థియేటర్ అండ్ ఓటీటీ రిలీజెస్. మీరేం చూడబోతున్నారో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.